గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముక్ష ఛానల్. 2 మనసులు గుండె చెప్పుడు విత్ రిషిధార. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంకా రిషి సరే కేక్ కట్ చేద్దామా అని అంటూ ఉంటే సతీష్ దేనికిరా సెలబ్రేషన్స్, ఈవినింగ్ నుంచి అడుగుతున్నాను, ఎవ్వరు చెప్పట్లేదు. వసుని అడుగుతూ ఉంటే సాయంత్రం చెప్తాను అని అంటుంది. ఎవరన్నా చెప్పండిరా, నాకు బీపీ వచ్చి పోయేలా ఉన్నాను అని అంటూ ఉంటాడు. సౌందర్య గారు, సతీష్ నేను చెప్తాను, ఈ సెలబ్రేషన్స్ ఎందుకంటే 1 మంత్ బ్యాక్ నేను ఆనంద్ ఇద్దరం 1 మంత్ నుంచి ఒక యుఎస్ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాం. ఫైనల్లీ అది నిన్న ఓకే అయింది. సో దానికే ఈ సెలబ్రేషన్స్. అండ్ అలాగే ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో వచ్చే నా 50% షేర్స్ మొత్తం నా మనవరాలకే రాసిస్తున్నట్టు అగ్రిమెంట్ పేపర్స్ కూడా రెడీ చేయించాను. నెక్స్ట్ వీక్ మేము వచ్చేటప్పుడు తీసుకొని వస్తాము అని అంటూ ఉంటే రిషి ఇప్పుడు ఎందుకు మా ఇది అని అంటూ ఉంటాడు. ఆనందరావు గారు, ఇది మా డెసిషన్, ఇదే ఫైనల్. ఈ విషయంలో మేము ఎవ్వరి మాట వినము, ఎవ్వరూ మాతో ఆర్గ్యూ చేయొద్దు అని అంటారు. ఇంక అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. రిషి వసుకి కేక్ పెడదామని చెప్పి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో ముఖేష్ అత్త అని చెప్పి వసుకి కేక్ నోట్లో పెట్టేస్తాడు. రిషి తన కేక్ పీస్ని తనే తినేసి వసుకి ఎదురుగా కూర్చుంటాడు. ఇంక అందరూ మాట్లాడుకుంటూ ఉంటే వసు మనసులో బాగా ఫీల్ అయినట్టున్నాడు. ఇప్పుడు ఎలా అని అందరినీ చూసిద్ది. ఎవరి పనిలో వాళ్ళు ఉండేసరికి ఇంకా త్వరగా వెళ్ళి రిషి నోట్లో కేక్ పెట్టేసి పక్కనే ఉన్న ఏంజల్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. వసు పాపని ఎత్తుకొని ఆడిస్తూ ఉంటుంది. పాపకి వాళ్ళమ్మ బుగ్గలు బాగా నచ్చినట్టున్నాయి. తన బుజ్జి మూతితో వాళ్ళమ్మకి ముద్దు పెడుతూ ఉంటుంది. వసు, ఏమైంది బుజ్జి కన్నా నీకు అని అంటూ ఉంటే ఏంజల్, నీ కూతురికి నువ్వు ఈరోజు బాగా నచ్చినట్టున్నావు, వాళ్ళ నాన్న దగ్గరికి కూడా వెళ్ళకుండా ఉంది అని అంటూ ఉంటుంది. పాప అవును అన్నట్టు అని చెప్పి నవ్వుతూ ఉంటుంది. ఇంకింతలో పుష్ప, సతీష్, గౌతమ్ అందరికీ ఫుడ్ని పైకి తీసుకొని వస్తాడు. ఇంకా రిషి అందరికీ సర్వ్ చేస్తూ ఉంటాడు. వసు తను చూస్తుందని చెప్పి సడన్గా వెనక్కి తిరిగి వసుని చూసి కన్ను కొడతాడు. ముఖేష్, నాన్న మా అమ్మకి కంట్లో ఏదో పడినట్టుంది చూడు అంటూ ఉంటే రిషి నిన్ను అని చెప్పి లెగ్ పీస్ని ముఖేష్ నోట్లో తోస్తాడు. గౌతమ్ ఏమైందిరా అని అడుగుతూ ఉంటే రిషి ఏం లేదులేరా అని అంటాడు. వసు నవ్వుకుంటూ ఉంటుంది. ఇంకా పాపకి బనానాని స్మాష్ చేసి తినిపిస్తూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత రిషి ప్లేట్లో రైస్ పెట్టుకొని వసు దగ్గరికి వెళ్తాడు. ఇంకప్పుడే ముఖేష్ హ్యాండ్ వాష్ చేసుకొని వాళ్ళ అత్త దగ్గరికి వెళ్ళి అత్త నీకు చెప్పనా అని వసు చేయి పట్టుకొని లాగుతాడు. వసు ఏంటి కన్నా అని అంటూ ఉంటే ముఖేష్ అని చెప్పి వసు చేతితో కింద కూర్చోమంటాడు. ఇంకా వసు అని చెప్పి కింద కూర్చుంటుంది. ఇంకా ముఖేష్ వసు బుగ్గ మీద ముద్దు పెడుతూ ఈరోజు నువ్వు చాలా బాగున్నావు అత్త అని అంటూ ఉంటే రిషి కోపంగా ముఖేష్ని చూస్తూ ఉడుక్కుంటూ ఉంటాడు. ఇంకా వసు థ్యాంక్ యూ అని చెప్పి హక్ చేసుకుంటుంది. ముఖేష్ రిషిని చూసి బాయ్ మామ అని వెక్కిరిచ్చినట్టు చెప్పి బాయ్ అత్త అని చెప్పేసి కిందకి వెళ్తాడు. రిషి పొరా అన్నట్టు కోపంగా చూస్తూ ఉంటాడు. వసు వాడితో ఏంటి బావా నీకు, వాడు చిన్న పిల్లాడు అని అంటూ ఉంటుంది. రిషి ప్లేట్ని వసుకిచ్చి పాపను ఎత్తుకుంటూ నేను కూడా ఒక చిన్న పాపకి నాన్నని, మా అమ్మల్ని ఎవడు పట్టించుకోవట్లేదు అని అంటాడు. వసు రిషి బుగ్గను లాగి హగ్ చేసుకుంటుంది. రిషి కూడా హగ్ చేసుకుంటాడు సైడ్కి. పాప వాళ్ళ అమ్మ నాన్న హగ్ చేసుకోవడం చూసి నన్ను కూడా అన్నట్టు చేత్తో వాళ్ళ నాన్నని చూస్తూ రంకెలేస్తూ ఉంటుంది, పాపని హగ్ చేసుకోలేదని చెప్పి. ఇక వసు నువ్వు కూడా చిట్టి రాక్షసి అని చెప్పి నవ్వుకుంటూ ముగ్గురు హగ్ చేసుకుంటారు. వసు సరే నాకు అన్నం తినిపించు అని అంటూ ఉంటే ఇంకిద్దరు ఒకరినొకరు ప్రేమగా తినిపించుకుంటారు. ఇంకొంచెం సేపటికి అందరూ బెడ్షీట్ తీసుకొని టెర్రస్ మీదకి వస్తారు. రిషి నేను వెళ్ళి ప్లేట్ పెట్టేసి వస్తాను అని చెప్పి కిందకి వెళ్తాడు.
ఇంకా అందరూ పడుకొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. పాప నిద్రపోయేసరికి ముఖేష్ బస్సు పక్కన పడుకొని, అత్త నాకు ఈరోజు స్టోరీ చెప్తా అన్నావుగా, చెప్పవా ప్లీజ్ అని అంటూ ఉంటే ఓకే అని చెప్పి స్టోరీ చెప్తూ ఉంటుంది. ఇంకెంతలో రిషి పైకి వస్తాడు. బస్సు పక్కనే ముఖేష్ పడుకోవడం చూసి ముఖేష్ని గుర్రుమంటూ చూస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. బస్సు రా బావా, ముఖేష్ పక్కన పడుకో, నీ అల్లుడే కదా అని అంటుంది నవ్వుతూ. రిషి ముఖేష్ రే వెళ్ళి మీ నాన్న దగ్గర పడుకోపో అని అంటూ ఉంటే ముఖేష్ నేను పోనొత్తా, నేను ఈరోజు నీ దగ్గరే పడుకుంటాను అని అంటూ ఉంటాడు. రిషి రే పో అని అంటూ ఉంటే ముఖేష్ చూడత్తా మామ తిడుతున్నాడు అని అంటూ ఉంటే బస్సు ప్లీజ్ బాబా పడుకోనిలే అని అంటుంది. రిషి అని చెప్పి వెళ్ళి ముఖేష్ పక్కనే పడుకుంటాడు. ముఖేష్ బస్సు మీద హ్యాండ్స్ వేసి పడుకోవడం చూసి రిషి కోపంగా అటు తిరిగి పడుకుంటారు. కొంచెంసేపటికి అందరూ పడుకుంటారు. రిషి మెల్లగా లేచి వీడు పడుకున్నాడా అని చెప్పి ముఖేష్ పై చేతులు ఆడిస్తూ ఉంటాడు. పడుకున్నాడు అని అనుకుంటూ ముఖేష్ని తన ప్లేస్లో పడుకోబెట్టి ఇంకా బస్సు పక్కన రిషి పడుకుంటాడు. ఇంక బస్సుని చూస్తూ అలాగే నిద్రపోతాడు. ఇంకో పక్క పెద్దయ్య వాళ్ళు ఢిల్లీ నుంచి బెంగళూరుకి వెళ్తున్నారని చెప్పి రవి మనుషులకి తెలిసిపోతుంది. ఇంకా పెద్దయ్య కోసం అన్ని చెక్ పోస్టుల దగ్గర మారు వేషాలు వేసుకొని వెతుకుతూ ఉంటారు. అది తెలుసుకున్న పెద్దయ్య రవి మనుషుల్ని తన మనుషులతో డైవర్ట్ చేసేసి ఇంకా అలాగే పెద్దయ్య ఇద్దరు రౌడీలు అటుగా వస్తున్న పెళ్లి బారాతులో దూరి వాళ్ళ కంట పడకుండా తప్పించుకొని బెంగళూరుకి వెళ్తారు. ఇంకా మార్నింగ్ అవుతూ ఉంటుంది. వసు ఫేస్ మీద ఎండ పడుతూ ఉంటే వసు లెగుస్తుంది. పక్కనే ఒకరి మీద ఒకరు కాళ్ళు చేతులు వేసుకొని పడుకొని ఉన్న మామ అల్లుని చూసి నవ్వుకుంటూ అయ్యో ఎండ పడుతున్నట్టుంది అని తన కొంగుని ఇద్దరికి ఎండ పడకుండా అడ్డు పెడుతుంది. ఇంతలో పుష్ప పాపకి పాలు పట్టిస్తూ పైకి వస్తుంది. ఇంకా వసుని చూసి గుడ్ మార్నింగ్ వసు అని అంటుంది. ఇంకా ఆ సౌండ్కి ముఖేష్ రిషి ఇద్దరు కళ్ళు తెరిచి ఒకరినొకరు చూసుకుంటారు. ముఖేష్ ఫాస్ట్గా లేచి గుడ్ మార్నింగ్ అత్త అని అంటాడు. ఇంకా రిషి ఆ మాటకి టక్కుమని లేచి కూర్చుంటాడు. ఇంక వసు కూడా గుడ్ మార్నింగ్ కన్నా అని అంటుంది. ముఖేష్ అవును నేను నైట్ నీ పక్కన కదా పడుకున్నాను, ఇప్పుడేంటి ఇక్కడ అనబోతూ ఉంటే రిషి తడపడుతూ రే టైం అవుతుంది, స్కూల్లో జాయిన్ అయ్యే ఫస్ట్ డేనే లేట్గా వెళ్తావా అంటూ ఉంటే ముఖేష్ అది కాదు నేను ఇక్కడ పనుకున్నా అనబోతూ ఉంటే రే ఆపు అని చెప్పి ముఖేష్ నోన్ని చేత్తో నొక్కేసి కిందకి తీసుకొని వెళ్తాడు తడబడుతూ. బస్సు నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పాప దగ్గరికి వెళ్ళి రా చిట్టు తల్లి మనం కూడా వెళ్దాం అని చెప్పి కిందకి తీసుకొని వెళ్ళిపోతుంది. కొంచెంసేపు తర్వాత అందరూ ఫ్రెష్ అయ్యి కిందకు వస్తారు. ఇంకా అలాగే టిఫిన్స్ కూడా చేసేసి బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. అమ్ము ముఖేష్ జాను ఫాస్ట్గా వెళ్ళి కారు ఎక్కుతారు. అమ్ము ముఖేష్ని స్కూల్లో జాయిన్ చేయించాలని చెప్పి సతీష్ ఏంజల్ పుష్ప స్కూల్కి వెళ్దామని చెప్పి కార్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అప్పుడే వసు పాప రిషి గౌతమ్ బయటికి వస్తారు. ముఖేష్ అత్త నువ్వు రావా ప్లీజ్ అని కార్ దిగి వెళ్ళి వసుని పట్టుకొని అడుగుతూ ఉంటాడు. రిషి మనసులో ఒప్పుకోకు వసు ఒప్పుకోకు అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఏంజల్ పుష్ప జాను కూడా రా వసు అని అంటూ ఉంటే వసు కాదనలేక సరే పద అని చెప్పి ఇంకా వెళ్ళి ఫ్రంట్లో పాపతో సహా కూర్చుంటుంది. ముఖేష్ వెనకే ఉన్న రిషిని చూస్తూ డ్యాన్స్ వేస్తూ వెళ్ళి వెనక్కి కూర్చుంటాడు. ఇంకా రిషి విన్ని చెప్తారని పని అని చెప్పి సతీష్ నువ్వు గౌతమ్తో ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి మెసేజ్ చేస్తాడు. సతీష్ ఓకేరా అని చెప్పి కార్ దిగి గౌతమ్తో ఆఫీస్కి వెళ్తాడు. రిషి ఇంక వెళ్ళి కార్లో కూర్చుంటాడు. ఇంకా వెనకే ఉన్న ముఖేష్ సైడ్ మిర్రర్ తిప్పి ఐబ్రో ఎగరేసి కాలర్ ఎగరేస్తాడు. ఇంకా పాపను చూసి వెళ్దామా బేబీస్ అని అంటూ ఉంటే బస్సు సిగ్గుపడుతూ ఉంటుంది. అందరూ ఓకే అని అంటారు. కొంచెం సేపు తర్వాత స్కూల్కి వెళ్తారు.
ఇంకా అందరూ లోపలికి వెళ్ళి అమ్ముని అలాగే ముఖేష్ని స్కూల్లో జాయిన్ చేపించేసి రిటర్న్ అవుతారు. ఇంకా రిషి దారి మధ్యలో టైం చూసుకొని అయ్యో ఇప్పటికే చాలా లేట్ అయింది అని ట్రైనింగ్ సెంటర్ దగ్గర కార్ ఆపేసి వసు మీరు వెళ్ళండి ప్లీజ్ అని అంటాడు. వసు ఓకే బాబా నువ్వు వెళ్ళు అని అంటుంది. రిషి ఓకే థ్యాంక్ యూ వసు బాయ్ 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 చిట్టు తల్లి బాయ్ బేబీ అని చెప్పి వెళ్ళిపోతాడు. వసు ఏంజల్ పాపని తీసుకొని మీరు వెళ్ళండి అని అంటుంది. పుష్ప ఓకే వసు అని అంటారు. ఇంకా వసు బాయ్ చిట్టు తల్లి అత్తలు నిన్ను బాగా చూసుకుంటారు ఏడవకూడదు అని చెప్పి పాపకి ముద్దు పెట్టేసి లోపలికి వెళ్తుంది. ఇంకా కిందే శారీ చేంజ్ చేసుకొని ఫేస్ కప్పేసుకొని బయటికి వస్తుంది. రిషి లిఫ్ట్ దగ్గర సతీష్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా వసు మెల్లగా తలదించుకొని లిఫ్ట్ ఎక్కుతుంది. ఇంకా రిషి సరేరా నువ్వు వెళ్ళు అని చెప్పి హలో వాసవి గారు ఆగండి అని చెప్పి రిషి కూడా లిఫ్ట్ ఎక్కుతాడు. ఇంకా 4th ఫ్లోర్ వస్తుంది. ఇంకా వసు ఫాస్ట్గా వెళ్తూ ఉంటే రిషి పాపం చూసుకోకుండా వసు పైట మీద కాలు పెట్టేస్తాడు. ఇంకా వసు వెనక్కి పడబోతూ ఉంటే రిషి వెళ్ళి పట్టుకుంటాడు. ఇంకా ఇద్దరు అలాగే ఉండిపోతారు. సో ఇంకా రిషికి వసునే అక్కడ ఉందని తెలుస్తుందా? సో అప్కమింగ్లో చూద్దాం. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.